నాటు బాంబులు దొరికాయన్న విషయం జిల్లా వ్యాప్తంగా సంచలనమైంది. చిన్నపరెడ్డి కాలనీలో ఉండే వెంకటరమణ ఇంట్లో నాటు బాంబులు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. వెంకటరమణను అదుపులోకి తీసుకున్నారు. నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. వెంకటరమణ బంధువైన బుల్లెట్ రాజా కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నాటు బాంబులు ఉన్నాయన్న విషయాన్ని పోలీసు అధికారులు నిర్ధారించారు. నాటు బాంబుల ఉదంతాన్ని మీడియా ముందు చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. అదేమని అడిగితే విచారణ జరుపుతున్నామని, 2-3 రోజుల్లో పూర్తి వివరాలు మీడియాకు వివరిస్తామని చెప్పారు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. అసలు నాటు బాంబుల ఉదంతాన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరమేంటి? ఏపీలో ఎన్నికల వేడి తీవ్రతరమైన ఈ సమయంలో నాటు బాంబులు పోలీసులు స్వాధీనం చేసుకోవడం జిల్లాలో చర్చనీయాంశమైంది. కర్నూలు జిల్లాలో బనగానపల్లె నియోజకవర్గం ఫ్యాక్షన్ వర్గ పోరాటాలకు వేదికగా ఉంది. జిల్లాలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా అందుకు బనగానపల్లె నియోజకవర్గంలో ఫ్యాక్షన్ మూలాలు కనిపించేవి. ముఖ్యంగా అవుకు మండలంలో ముఠా తగాదాలు అధికం. మాజీ ఎమ్మెల్యేలు చల్లా రామకృష్ణారెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రామరెడ్డి, బెజ్జం పార్థసారథిరెడ్డి ఈ మండలానికి చెందినవారే. బాంబుల కేసులో పట్టుబడిన వెంకటరమణ స్వస్థలం ప్యాపిలి మండలం రాచర్ల గ్రామం. రాచర్లలో జరిగిన పలు హత్య కేసుల్లో వెంకటరమణకు సంబంధాలున్నాయి. గత ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడడం, బాంబులు వేసిన కేసులో ముద్దాయిగా ఉన్నాడు. అయితే కొన్నేళ్లుగా వెంకటరమణ రాచర్ల గ్రామాన్ని వదిలి పట్టణంలో నివాసం ఉంటున్నాడు. గొడవలకు దూరంగా ఉంటూ నాపురాతి గనిలో ఒప్పంద కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. అయితే ఈ మధ్యే అవుకుకు చెందిన ఓ వ్యక్తితో వెంకటరమణ గొడవకు దిగినట్టు తెలుస్తోంది. అయితే నాటు బాంబుల కేసులో తన భర్తకు ఎలాంటి సంబంధమూ లేదంటోంది వెంకటరమణ భార్య. నాపురాతి గనులు పనులు చేసుకుని జీవిస్తున్నామని, తమపై కక్షతోనే బాంబుల కేసులో ఇరికించారని అంటోంది. ఇటీవల అవుకులో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. బనగానపల్లె నియోజకవర్గంలో బలమైన నేతగా గుర్తింపు ఉన్న మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి టీడీపీ వదిలి వైసీపీలో చేరారు. టీడీపీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిని విభేదించి ఒకప్పుడు ప్రత్యర్థులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి ఒక్కటయ్యారు. రానున్న ఎన్నికల్లో బీసీ జనార్దన్ రెడ్డిని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో కాటసాని, చల్లా పనిచేస్తున్నారు. అవుకు మండలంలో బలమైన వర్గాలుగా ఉన్న చల్లా, కాటసాని ఒకటి కావడంతో బీసీ జనార్దన్ రెడ్డి పట్టు కోల్పోయినట్లయింది. ఈ పట్టును నిలుపుకునేందుకు బుల్లెట్ రాజాను ముఖ్య కార్యకర్తగా నిలబెట్టారు జనార్దన్ రెడ్డి. బుల్లెట్ రాజా వెంకటరమణకు సమీప బంధువు. దీంతో ప్రత్యర్థులే కావాలని పనిచేశారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా బాంబులు పట్టుబడితే పోలీసులు ఎందుకు గోప్యంగా ఉంచారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక ఎవరున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల్లో ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు బనగానపల్లి సీఐ. జనరల్ ఎలక్షన్లో భాగంగా మేము ప్రతి చోట కార్డన్ సర్చ్ మార్నింగ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న అవుక్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి సంబంధించిన అవుక్ టౌన్లోని చెల్లా చిన్నపరెడ్డి కాలనీలో కార్డన్ సర్చ్ మార్నింగ్ 4 to 6 చేయడం జరిగింది. ఆ సమయంలో అక్కడ వెంకటరాముడు అనే ఇంటి దగ్గర ఒక 5 నాటు బాంబులు వాళ్ళ ప్రిన్సెస్లో వాళ్ళ ఇంటి దగ్గర మిద్దిపైన దొరకడం జరిగింది. తర్వాత దాన్ని వెంటనే అక్కడ వీఆర్ఓ సమక్షంలో సీజ్ చేసి వెంటనే ఎఫ్ఐఆర్ చేసి కేసు కట్టి విచారిస్తున్నాము. దాన్ని మా పై సుపీరియర్ ఆఫీసర్స్ కూడా ఇన్వెస్టిగేషన్ ఫామ్ కరెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ఆల్రెడీ ఒక స్పెషల్ ఆఫీసర్ను కూడా దాన్ని నియమించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్లో అవి అక్కడ ఆయన ఎందుకు ఉంచుకోవాల్సి వచ్చింది ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్లో తెలియడం జరుగుతుంది. కేసు కట్టి దర్యాప్తు చేస్తుంది. తిరుపతిలో బుద్ధ వెంకన్న